మీరు నేను మాట్లాడుతుంది ఆ పక్కన ఉన్నాయి నేను మాట్లాడితే నాకేంది ఎగ్జాక్ట్లీ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే పెద్దోడా కోర్టు కేసులనే భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది సుప్రీంకోర్టు చెరువులు కుంటలు నాలాలు ఎవరు కబ్జా చేసినా నిర్దాక్షిణ్యంగా గులగొట్టమని చెప్పింది. ఈ దేశంలో సుప్రీంకోర్టు కంటే పెద్ద కోర్టు ఏంది? ఏం కోర్టు ఉంది అంటున్నా? ఎవరు పడితే వాళ్ళు స్టే ఎట్లా ఇస్తారు? ఎవరు ఇచ్చారు మీకు అధికారం? సుప్రీంకోర్టు చెప్పింది వినాలని హైకోర్టులకు లేదా? ఏం వినాలే? మొన్న పోయారు కదా హైకోర్టుకు అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళు. ఆయన కాయిదాలు చూసి వారం రోజులు టైం ఇచ్చి తహసీల్దార్ను ఒకవేళ ఎఫ్టీఎల్ ఉంటే తీసేయమని చెప్పిండ్రు. దానికి విద్యార్థులను అడ్డం పెట్టుకొని ఒక ఆయన, వెంచర్ను అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన, రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన, ముఖ్యమంత్రి అన్నున్నాడని ఇంకొక ఆయన. ముఖ్యమంత్రి అన్నున్న కాలనీ అది దుర్గం చెరువు లేఅవుట్ కాదా? అది ఎట్లా లేఅవుట్ చేసిర్రు? అప్పుడు పర్మిషన్ ఇచ్చిన జిహెచ్ఎంసీ కమిషన్ని తెచ్చి ప్రాసిక్యూట్ చేయాలి కదా. దుర్గం చెరువు ఎన్ని ఎకరాలు ఉండాలి? వీళ్ళు ఎన్ని ఎకరాలు ఉంది? ఒక కొత్త చెరువు కట్టే సూరత్ లేదు కానీ ఉన్న చెరువులు మింగి రేపు భవిష్యత్ తరాల పిల్లలకి ఏమిద్దాం అనుకుంటారు మీరు? ఏమిస్తారు? బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో కొండల్ని కంకర మిషన్లు పెట్టి పిండి చేస్తూ ఉన్నారు దుర్మార్గులైన రాజకీయ నాయకులు. ఆపున్నా పర్మిషన్స్ అని రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఆపవు? నీ పార్టీలో ఏరింది ఎందుకైనా? ఎందుకు ఆ కొండలు ఎందుకు కొడుతుర్రు? ఆపుర్రా కొండలన్నింటిని కొట్టే వాటిని. ఇది ఇప్పటికిప్పుడు జరుగుతున్న విషయం కాదు, ఏళ్ల తరబడి రాత్రికి రాత్రి జరిగింది కాదు. ఎవరో ఒకరు మొదలు పెట్టాలా? ఎందుకు జరగలేదు? ఎవరో ఒకరు అరే ఇంతకాలం నువ్వు గడ్డి తిన్నావు, ఇలానే అన్నం తింటున్నావు, ఇట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్. మీరు గడ్డి తిన్నారు కాబట్టి నేను గడ్డి తినాలనా? నాకంటే ప్రభుత్వం ముందు తప్పు చేసింది కాబట్టి నేను తప్పు చేయాలనా? వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రేవంత్ రెడ్డి. ఊరు బాగుండాలా వద్దా? పిల్లలు మీ కళ్ళ ముంగట వాయినాల్లో కొట్టుకుపోయినట్టు బురదలలో కొట్టుకుపోవాలని కోరుకుంటురా? నేను కోరుకుంటలేను. నా భాగ్యనగరం బాగుండాలని కోరుకుంటున్నా. ప్రపంచానికి హైదరాబాద్ ఒక కీర్తి ప్రతిష్టలు ఇచ్చిన నగరం. 400 సార్లుగా చరిత్ర ఉంది దీనికి. ఇంత మాట్లాడతారు. అసలు భాగ్యనగరాన్ని భాగమతి నది ఒడ్డున కట్టినప్పుడు ఎందుకు కట్టిర్రు? అప్పుడు ఏమైనా వరదలు రాలేదా? మూసీకి వరదలు రాలేదా? అప్పుడు ఏం తెలుసా హైదరాబాద్ చరిత్ర వీళ్ళకి మాట్లాడేటోళ్ళకి? ఈ ముఖ్యమంత్రి వచ్చి మూసీ ప్రక్షాళన అంటాడు, ఆ ముఖ్యమంత్రి వచ్చి కాళేశ్వరం అంటాడు, ఈయన 1,00,000 కోట్లు అంటాడు, ఆయన 1,00,000 కోట్లు అంటాడు. నేను వాళ్ళ కమిషన్ల కోసం మాట్లాడతలేను. నేను మల్లారెడ్డి గారు కడితే గులగొట్టుర్రి, పల్లారాజేశ్వరరెడ్డి గారు కడితే గులగొట్టుర్రి, నాగార్జున గారు గులగొడితే నేను కదా అందరికంటే ముందు మాట్లాడింది. కోర్టు స్టే ఇచ్చిందంటే ఎట్లా ఇస్తుంది కోర్టు అని అడిగిన. బరాబర్ అడుగుతా నేను. పొద్దున 6 గంటలకు కూలగొట్టుడు మొదలు పెడితే మధ్యాహ్నం లంచ్ మోషన్ అయింది, 3 గంటలకు స్టే అయింది. అది స్టే అని మీడియా మిత్రులు తప్పు రిప్రజెంట్ చేసిర్రు. స్టేటస్కో ఇచ్చింది, అది కూడా కరెక్ట్ కాదంటే నేను జడ్జి గారి ముందు కూడా ఇట్లే వాదిస్తా. నేను కూలగొట్టాలి అంటున్నా. 2014లో చెప్పింది అంటున్నా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు. ఏమని? ఎన్ కన్వెన్షన్ సర్వే చేయమని చెప్పింది హైకోర్టు. సర్వే చేసి హెచ్ఎండిఏ 2016లో రిపోర్ట్ ఇచ్చింది. అందులో 3.5 ఎకరాల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉందని. 2016 నుంచి ఇలా ఎందుకు కులగొట్టలేదు అంటున్నా. కోర్టు ఉత్తర్వులను ఎందుకు ఉల్లంఘించారు? ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? ఏం జరుగుతుంది? వాళ్ళ కోడలు బ్రాండ్ అంబాసిడర్ అయింది చేనేతకి. ఆమెకి చేనేత తెలియదు, చీర తెలియదు. ఆమె తెచ్చి బ్రాండ్ అంబాసిడర్ చేసారు. ఆ సంబంధాలు ఏం సంబంధాలు వాళ్ళు చెప్పాలి, అప్పుడున్న వాళ్ళు చెప్పాలి. నాకేం తెలుస్తుంది? వాళ్ళకి ఆ రంగుల లోకంతో ఉన్న రక్త సంబంధం ఏందో వాళ్ళు చెప్తే బాగుంటుంది. నానోరు ఎందుకు ఖరాబ్ చేస్తారు? రంగుల లోకంతో రక్త సంబంధం అలా అనుకుంటే కేవలం ఎన్ కన్వెన్షన్ నాగార్జున దాని మీదే ఉంటుందా? ఇప్పటికి పద్మాలయ స్టూడియో మీద లొలిపెట్టింది రఘునందన్. ఇదే హరీష్ అని 6 అడుగులు ఉన్నాడు మాట్లాడిండు. మళ్ళీ పర్మిషన్ ఎట్లా ఇచ్చారు ప్రభుత్వం రాగానే? లాంకో హిల్స్ వక్ఫ్ భూమిలో ఉన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కేసీఆర్ అంటే. ఆయన ఒక రోజైనా మాట్లాడండి ఆ వక్ఫ్ భూముల గురించి? లగడపాటి కడుతుండని చెప్పి లాంకో హిల్స్ అంతా వక్ఫ్ భూములు దున్నుతాం, పలుగొడతాం, ఇరుగొడతాం అన్నారు. పర్మిషన్ ఎవరు ఇచ్చారో తెలుసా కవిత గారు? పద్మాలయ స్టూడియోలో అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఇదే గౌరవనీయులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఆ రక్త సంబంధం ఏందో అడుగుండ్రు. జర్రంత అవతలకి పోతే ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఒకటి ఉంటాయి. ఎంఆర్ ప్రాపర్టీస్లో రైతులు, తెలంగాణ రైతులు మా భూములు పోతున్నాయని ఏడిస్తే వాళ్ళకి పైసలు ఇప్పిస్తామని స్పీచ్లు ఇచ్చిండు. ఇదే కేటీఆర్, అదే హరీష్ రావు, అదే కేసీఆర్ అన్నట్టు. ఆయన 10 ఏళ్ళు మంత్రులుగా పదవి అనుభవించారు. ఎన్నడన్నా ఎంఆర్ ప్రాపర్టీస్లో భూములు కోల్పోయిన రైతుల గురించి మాట్లాడేందుకు వీళ్ళకి నోరు వచ్చిందా? ఎందుకు రాలేదనుకుంటారు కవిత గారు? కారల్ మార్క్స్ అని కమ్యూనిస్టు సిద్ధాంతకర్త చెప్తాడు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలనే చెప్తాడు. అందుకనే రాఘవేంద్రరావు సినిమాక్స్ని ముట్టలేదు టీఆర్ఎస్ పార్టీ. పద్మాలయ స్టూడియోస్లో అపార్ట్మెంట్లు కడుతుంటే సపట్లు కొట్టిర్రు. ఎంఆర్ ప్రాపర్టీలో తెలంగాణ రైతులు మునిగిపోతే నోరు మూసుకున్నారు. నాలంటాడు ఎవడో మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం మొదలు పెడతా ఉన్నాం. ఐ స్టాండ్ ఫర్ ద పూర్ ఓన్లీ. నేను ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. కానీ అమ్ముతురు కదా కోకాపేటలో ఎకరం 100 కోట్లు పెట్టి 100 ఎకరాలు అమ్మిండ్రు కదా. ఆ పక్కన ఇంకా 150 ఎకరాలు ఉంది ప్రభుత్వ భూమి. ఇప్పుడు ఇండ్లు పోతున్న వాళ్ళందరికీ ఒక 25 ఎకరాలు లేఅవుట్ చేయండి. ఈ పేదోళ్ళందరికీ మంచిగా 100 గజాల స్థలం ఇయ్యండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి పైసలు 5 లక్షలు ఇయ్యండి. ఇందిరమ్మ ఇంటి కింద నువ్వు 5 లక్షలు. ఈ నాలాల మీద కట్టుకున్న వాళ్ళు, చెరువులు కుంటలలో కట్టుకున్న వాళ్ళ కోసం ఏంది కోకపేటలో 100 కోట్లకు ఎకరం పోయే భూమిలో వీళ్ళకి లేఅవుట్ చేసి 25 ఎకరాలు
అక్కడ ఉప్పల్ బగాయితో లగాయితో అని పెట్టి అమ్మిరు కదా ఊడా యాక్షన్ పెట్టి. అట్లా ఈ గరీబ్ వాళ్ళందరికీ తీసుకొచ్చాడు కాలనీ కట్టు. వీళ్ళు అరువులు కాదా 100 కోట్ల భూమిలో ఉండేందుకు? 10 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇల్లు కన్నం కూడా కూలిపోతుంది కదా, బాధపడుతురు కదా. వాళ్ళని తీసుకొచ్చాడు 25 ఎకరాలు లేఅవుట్ చేయి రేవంత్ రెడ్డి. దెన్ ఐ విల్ సపోర్ట్ యూ, దెన్ ఐ విల్ కంగ్రాచులేట్ యూ. అంతేగాని అసదుద్దీన్ ఓవైసీ ఇచ్చిన ఉడత ఊపులకు భయపడితే 400 కాదు 4000 స్టూడెంట్స్ ఉన్నారని బెదిరిస్తాడు. ఎందుకు సల్కం చెరువు కూల్తలేదు? కూలాలి కదా సల్కం చెరువులో ఉన్న ఫాతిమా మెడికల్ కాలేజ్. ఎందుకు భయపడుతున్నారు? ఏమవుతుంది రేవంత్ రెడ్డి గారు? మొదలుపెట్టినావు కదా, కొట్టేసేయన్ని. అపప్రద నీకెందుకు? మల్లారెడ్డితో పాత పగుందని, పల్లారాజేశ్వరరెడ్డి పార్టీ మార్తలేడని కొడుతున్నారన్న చెడ్డ పేరు ఎందుకు? ముందు అసదుద్దీన్ ఓవైసీ తోటి మొదలుపెట్టు. సో మధ్యలో విద్యా సంవత్సరం అక్కడ ఆల్టర్నేట్ అనేది దసరా సెలవులు వస్తాయి కదా, ఇమ్మీడియట్ గా ఆల్టర్నేట్ ఇంకో ఎందుకు దొరకదు? కాలేజ్ లో ఎందుకు దొరకదు? అకామిడేట్ చేయడానికి ఎందుకు దొరకదు అంటున్నా. ఒక్క రోజులో కట్టేస్తారు. ఇప్పుడు అంతా కిర్బీ షీట్లు అనే స్ట్రక్చర్లు వచ్చినాయి కదా, టెంపరీ స్ట్రక్చర్లు. 20 మొత్తం రింగ్ రోడ్ పక్కన అన్ని బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి, తీసుకొని కట్టుకోమని ఉండ్రి. ఇన్ని రోజులు అనుభవించారు కదా చెరువులో కట్టుకొని, దానికి రెంట్ కట్టుర్రి ప్రభుత్వానికి. ఫీట్ కింద వసూలు చేయాలి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవాళ. ఏసి నిజంగా ఎవరైనా పేదలకు నష్టం జరుగుతుంది చెరువులలో తెలిసి తెలియక అమాయకంగా ప్రభుత్వం లేఅవుట్కి పర్మిషన్ ఇస్తే కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి కోకపేటలో పెట్టండి అంటున్నా. ఏంది ప్రాబ్లం ఏంది మీకు? గరీబులు అక్కడ ఇల్లు కట్టుకోదా కోకపేటలో? కట్టుకొని 100 గజాలి, 100 కాకపోతే 150 గజాలి, ఇంకా 150 ఎకరాలు ఉంది కదా ఆడ. నిజంగా నీకు హైదరాబాద్ శుద్ధి చేయడమే నీ లక్ష్యం అయితే రేవంత్ రెడ్డి గారు, కోకపేటలో ఉన్న 150 ఎకరాలలో ఎన్ని ఇళ్ళు పోతున్నాయో ఐడెంటిఫై చేయి. అందరికీ మంచికి 100 గజాలకు పట్టాలి. అప్పుడు ప్రజల్ని నర్శిస్తారు. ఇప్పుడు జీవో 111 కాదు, అంతకుముందు వాల్టా యాక్ట్లు ఇవన్నీ కూడా వచ్చాయి మన వాటర్ బాడీస్ ని ప్రొటెక్ట్ చేసుకో. నాకంటే ముందున్న వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పు చేసిండని ఇప్పుడు నన్ను తప్పు ఏమని అడిగే అధికారం మీకు? నో, అంటే ముందు నుంచి ఎందుకని ఫోకస్ పెట్టలేకపోయారు? ప్రెషర్స్ ఏమున్నాయి? ఎవరికి భయపడ్డారని మీరు? రాజకీయ నాయకులకి, రియాల్టర్లకి, వాళ్ళు ఇచ్చే పైసలకి. ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది తల్లి? కట్టే కొట్టే తెచ్చిమంటే ఇంతే. రాజకీయ నాయకులకి ఎవరో ఫైనాన్స్ చేసేటోళ్ళు, ఫండ్ ఇచ్చేటోళ్ళు, ఎవరో ఒక బిల్డర్ ఉండి అన్న నేను ఈ చెరువు పక్కన జరంత మట్టి వచ్చి అమ్ముకుంటా అంటే అమ్ముకోమంటాడు, చూసి చూడనట్టు పొమ్మంటాడు, అయిపోతుంది. అది 1 పోయి 2 అవుతుంది, 2 పోయి 3 అవుతుంది. అట్లా వాడు పోసిండని వీడు పోసి, వీడు పోసిండని ఇంకోటి పోసి. సో ఇప్పుడు మనకి వానలు, వరదలు, ఇవి మునిగిపోవడాలు ఇలాంటివన్నీ ప్రతిసారి వచ్చినట్టే. ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. ఎగ్జాక్ట్లీ, ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. ప్రకృతిని కాపాడండి, పర్యావరణాన్ని ప్రేమించండి. లేకపోతే ఇప్పుడు మంచినీళ్ళు తాగమంటే బాటిల్ పెట్టినట్టు రేపు ఆక్సిజన్ సిలిండర్లు జబ్బ మీద వేసుకొని మీ మన్మరాలు తిరగాల్సిన దుస్థితికి పోతారు మీరు. ఆ పరిస్థితి రాకుండా కాపాడండి అంటున్నా. ఎగ్జాక్ట్లీ. సో కోర్టు నోటీసులు, స్టేలు, ఆ తర్వాత స్టేటస్ కో మెయింటెనెన్స్లు ఇవన్నీ కూడా అంటే ప్రతిదీ ఏది టచ్ చేద్దామన్నా మళ్ళీ కోర్టుతో లింక్ అయి ఉంది కాబట్టి ఇది కూడా ఎక్కువ కాలం నిలవదేమో హైడ్రా అనేది కూడా వినిపిస్తుంది. యాజ్ అడ్వకేట్ మీరేం చెప్తారు అసలు? సో నేనేమంటున్నా, శుభం గోర్ర పెళ్లి కొడుకు అంటే ఏదో అన్నాడంటే అట్లున్నది మా కవిత ఆలోచన. ఎందుకు కోర్టు ఎందుకు ముందు నుంచి అనేది అదే కదా. కవిత ఆలోచన దగ్గరికి వెళ్ళింది అనగానే కోర్టు స్టే కోర్టు పరిధిలో మాట్లాడము అనే మాటలు ఎవరు? నేను మాట్లాడుతూనే ఉన్నా కదా రోజు. నో, మీరనట్లేదు, ఆక్యుపై చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం అదే, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. తప్పించుకునే ప్రయత్నం తప్ప ఏముంటది? దొంగకు తేలుగుడితే ఏం చేస్తాడు? తేలుగుట్టిందని చెప్తాడా? అప్పటికి నోరు మూసుకొని పోతాడు. గట్లే ఉంటుంది. ఏం స్టే ఉంది? స్టే ఉంది అని ట్వీట్ చేసి ఏడ స్టే ఉంది? ఏ కోర్టులో స్టే ఉంది? ఏంది స్టే? స్టేలు సంవత్సరాలు ఉండొద్దని ఇదే సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నా. మా గౌరవ న్యాయమూర్తులు అట్లా సంవత్సరాలు స్టే ఇయ్యరు. స్టే ఈజ్ టెంపరరీ అంతే. 15 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలు అంతే. స్టే ఏంది? 2014లో ఎన్కన్వెన్షన్ సర్వే చేయమని 2024 దాకా స్టే ఇచ్చిరా? ఏ కోర్టు ఇచ్చిందో చూపెట్టురు నాకు. మీ అంత చదువుకోకపోవచ్చు కానీ నాకు స్టే అంటే ఏందో అర్థం తెలుసు. జర చూపెట్టుర్రి. హైడ్రాకి విధి విధానాలు లేవు, సరిగా ఏది ఫామ్ చేయకుండానే ముందుకెళ్ళిపోతున్నారు. బుల్డోజర్ సర్కార్ని తీసుకొస్తోంది హైడ్రా పేరుతో అనే వాదనని ఎట్లా చూస్తారు మీరు? మీకు వచ్చిన కడుపు నొప్పింది. మీరు ఫేర్గా ఉన్నారు కదా, మీరు నీతిగా ఉన్నారు కదా, మీరు పర్యావరణం బాగుండాలని కోరుకుంటారు కదా, ఈ భాగ్యనగరం బాగుండాలని కోరుకుంటారు కదా. ఇన్ వాట్ వే యు ఆర్ అగ్రీడ్ బై ఇట్? మీకు వచ్చి నష్టమైంది అంటున్నా. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలని ఏం చేస్తారు మీరు? కోర్టు ఎందుకు అడ్డుకుంటుంది? కోర్టుకుండే అధికారాలు ఏంటి? ఎంతవరకు అడ్డుకోవాలో అంతవరకే అడ్డుకుంటుంది. నేను చెప్తున్నా కదా, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది కూలగొట్టమని. సుప్రీంకోర్టుకు భిన్నంగా లోకల్గా ఉండేటువంటి జడ్జిలు అట్లా ఇస్తారా జడ్జిమెంట్లు? నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు కవిత గారు. సో ఇప్పుడు హైడ్రాని సడన్ గా తెర మీదకి తీసుకొచ్చింది. 1994 రావడం, ఒక హైడ్రాని తీసుకొని రావడం అనేది భయపెట్టడానికో, బెదిరించడానికో, లేకుంటే రుణమాఫీ 6 గ్యారంటీ స్కీములు అడుగుతున్నారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను అంటున్నా, రుణమాఫీ చేయాల్సిందే, ఇచ్చిన 6 హామీలను అమలు చేయాల్సిందే.
రైతులకు చెప్పినటువంటి రుణమాఫీ, యువతకు చెప్పిన డిక్లరేషన్, మహిళలకు ఇచ్చినటువంటి మహిళా డిక్లరేషన్ అన్నీ చేయాల్సిందే. అవి చేసి ఇది వదిలేద్దామా? అవి చేయాల్సిందే, ఇవి చేయాల్సిందే. ఇది చేయమని చెప్పురు, అది చేయమని లొల్లి పెడతాం. మేము లొల్లి పెడుతూనే ఉన్నాం కదా. బీజేపీ ప్రశ్నిస్తున్న బీజేపీ పేరిట, ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరిట మేమంతా నడుపుతూనే ఉన్నాం కదా. రైతన్నల రుణమాఫీ కోసం మాట్లాడితే హైడ్రా గురించి మాట్లాడొద్దా? బట్ అది డైవర్షన్ కోసమే చేస్తున్నారు అనే మాట. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ కామెంట్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. నేనేమంటున్నా, నేను రుణమాఫీ కాలేదు, రైతులతో చేయించేది రైతులతో చేపిర్రి, హైడ్రాకి దానికి ఏం సంబంధం అంటున్నా. ఎందుకు రాస్తున్నాయి పేపర్లు హైడ్రా గురించి అంత గొప్పగా? వదిలేశారు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు, మీ పని మీరు చేసుకోర్రి. రుణమాఫీ గురించి మీరు రాయమంటే రాస్తారా? రాయరు కదా. రైతులు మాట్లాడితే మన పేపర్లలో హెడ్ లైన్స్ రావు కదా. ఏమవుతాయి మనకి? హైడ్రా హైడ్రా మా కేటీఆర్ అంటాడు, ఆయన పోయి అమెరికాలో అంటాడు. అది ఫుల్ హాఫ్ పేజీలు వస్తుంది, పెద్ద పేజీలలో వస్తుంటుంది. ఫస్ట్ పేజీలలో 119 ఎమ్మెల్యేలలో ఆయన యువరాజు అయినట్టు ఆయన మాట్లాడితే పైన ఒక బాక్స్ కట్టి రాస్తారు మీరు. ఆయన కట్టిన జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదని స్టేట్మెంట్ మారుస్తాడు. ఒక్క మీడియానైనా రాసిందా? రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన అరెస్ట్ చేసిన రోజు ఈ ఫామ్ హౌస్ నాది, ఇగో దాని మీద డ్రోన్ ఎగిరేసినావు, ఇగో క్రైమ్ నెంబర్ ఇంత, నార్సింగ్ పోలీస్ స్టేషన్ అని తీసుకొచ్చి ఒక్కరైనా రాసిరా మా జర్నలిస్ట్ మిత్రులు? ఇవాళ అది నోరా మోరా, ఇది నాది కాదు నా దోస్తుంది అని చెప్తే ఎందుకు రాయారు? ఆ రోజు స్టేట్మెంట్ ఈ రోజు స్టేట్మెంట్ రెండు పక్కపక్కన పెట్టి ఎందుకు చూపాయించారు? ఎలక్ట్రానిక్ మీడియాలో ఎందుకు చూపెట్టారు? ఎందుకు చూపెట్టరు అంటున్నా. ఎవరా దోస్తు? ఎందుకు నీకు లీజుకి ఇచ్చిండు? ఆయనకు నీకున్న వ్యాపార సంబంధాలు ఏంది? అది కదా మీరు బయట పెట్టాల్సింది. మునిపోయిన కంపెనీకి వారసుడు కదా ఆయన, నీకు జాగి ఇచ్చిన ఆయన, లీజ్ ఇచ్చిన ఆయన. 8,000 కేట్లు ఎగ్గొట్టిర్రాళ్ళు ఈ దేశంలో. అది మాట్లాడుకుందాం గట్లా. ఇవి మాట్లాడితే మంచిగా ఉంటాయి కదా. కవిత గారు ఆయన డింగ్ డింగ్ అని ఎగురుకుంటూ పోయి జొన్నవాడ ఫామ్ హౌస్ ఆ రోజు ఎందుకు చేసినావు? డ్రోన్లు ఎగురుతలేవా? తెలంగాణలో డ్రోన్ ఏడా ఎగురుతలేదా? డ్రోన్ ఎగిరిస్తే తప్ప ప్రతి పెళ్లిలో డ్రోన్ ఎగురుతుంది, ప్రతి బరాతులో డ్రోన్ ఎగురుతుంది, ప్రతి శ్రీరామనవమికి డ్రోన్ ఎగురుతుంది, ప్రతి వినాయక చవితికి లేకుండా ప్రైవేట్ ప్రాపర్టీ మీద ఎగరడం అనేది నీది కాదు కదా ప్రాపర్టీ. నువ్వెందుకు కంప్లైంట్ ఇచ్చినావు? నీకెందుకు కడుపున వచ్చింది? జన్వాడ ఫామ్ హౌస్ నీది కాదు కదా, నీ దోస్తుంది కదా. ఒక ఎంపీ పార్లమెంట్ నడుస్తుంటే ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కి వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి పట్టుకొచ్చి రిమాండ్ చేసిరు కదా నార్సింగ్ పోలీసు వాళ్ళు. అప్పుడు ఎందుకు చేసినావు? నీది కాని ఫామ్ హౌస్లో, నీ దోస్తు ఫామ్ హౌస్లో ఎవరు నీ దోస్తు పేరు చెప్పు, ఆయన కాస్త ఎక్కడిదో చెప్పు, ఏ కంపెనీ పెట్టి షేర్లు ముంచిరో చెప్పు,